చేశారు కదా, వాయిస్ హలో బ్రేక్. చెప్పండి హలో ఎవరు. నమస్కారం అండి. మేము జ్యోతిష్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీది? మీకు చెప్పాలా నేను? నాకు చెప్పాలంటున్నారు. మీకు తెలుసుకోవాలనుకుంటున్నారా అంటున్నా. ఎవరిది? మీదండి. నాదేనా ఇంకెవరైనా అడగొచ్చా? అంటే మీ అడగొచ్చండి. అంటే ఏమేమి చెప్పాలి మీకు? మీరు తెలుసుకోవాలన్నప్పుడు అంటే చదువు పరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం, వివాహం, గృహ నిర్మాణం, ఇంతేనా? రాశి. లేదు అంటే లాటరీ టికెట్ వచ్చిద్దా లేదా అని, ఈరోజు స్టాక్ మార్కెట్ లో ఏది పెరిగిద్ది ఏంటండి? ఏంటని, అంతేనా? లేదన్నప్పుడు అయ్యో. మనకు లాటరీ హలో టికెట్ కొన్నాం. హలో 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 చెప్పండి. నేను ఒక లాటరీ టికెట్ కొన్నాను, అది వచ్చిద్దా రాదు అది కూడా చెప్తారా అంటున్నా. చెప్తామండి. తర్వాత షేర్ మార్కెట్ లో షేర్స్ ఇన్వెస్ట్ చేస్తున్న అది పెరిగిద్ది లేదు అది కూడా చెప్తారా? ఆ, సరే, అటైతే మీరు నమ్మకస్తులా అనిపిస్తున్నారు నాకు. మెయిన్ గా అవునండి. ఇప్పుడు కాకపోతే దీనికి 300 పే చేయాల్సి వస్తుందండి. ఓకే, మీరు మాకు పే చేస్తే మేము మా లేదు. జాతకం మీరండి, మీరు మాకు పే చేయాలి 300. మనిషి వచ్చి చేతికి ఇవ్వచ్చా, లేదన్నా గూగుల్ పే చేయాలా, లేదా మనీ ఆర్డర్ చేయాలి? మీరే గూగుల్ పే ఉంటే గూగుల్ పే చేయండి, ఫోన్ పే ఉంటే ఫోన్ పే చేయండి. ఇంతకీ ఎవరు చెప్తారు, అది మీరా లేదన్నప్పుడు ఇంకా లేదు, మాకు గురువు గారు చెప్తారు. గురుగారు ఆయన ఏం చేస్తుంటారు? ఆయన కూడా ఇవే చేస్తారండి. ఫోన్ అంటే చేసుకుంటారా? చెప్తాడు, మేము ఇట్లా మాట్లాడతాం. ఆయన ఫోన్ చేసుకుంటారా మీలాగా అంటున్నా? లేదండి. ఎక్కడుంటారు ఆయన? ఇక్కడ ఆశ్రమంలోనా మీ ఇంట్లో? మా ఇంట్లో కాదండి, జస్ట్ ఇక్కడ మేము అంటే అమ్మెపేటలో అండి ఇది ఉండేది. ఏది యాడ్లు ఇస్తూ ఉంటారు, అది మీరేనా? జ్యోతిష్యం ఆ, చెప్తాము. అవునండి. మొన్న మీ మీద ఎవరు కేసు పెట్టారంటే, మీ మీద వేరే వాళ్ళ మీద? మా మీదనా? మీ మీదేనా? కాదండి, అసలు లేదండి, అట్లాంటిది ఏం జరగలేదు మా దాంట్లో. మీరు అందరికి జాతకం చెప్తున్నారు, దానివల్ల మీకు డబ్బులు వస్తున్నాయి. మీకు ఉమ్. డబ్బులు వచ్చే విధంగా మీరెందుకు మరి ఆలోచించకూడదు? మీ జాతకం మీరే చెప్పుకొని డబ్బులు ఎందులో పెడితే వస్తాయి ఏంటని చూసుకొని అలా సంపాదించవచ్చు కదా. అట్లా ఏం లేదండి, ఇక్కడ మా గురుగారు చెప్తారు అందుకే. అట్లేమి లేదంటే మీకు రావా డబ్బులు? అట్లా ఎందులో పెడితే డబ్బులు వస్తాయి, ఏది కొంటే డబ్బులు వస్తాయి? ఉం? మీ పేరండి? హలో, హలో మీ పేరండి అంటున్నాను. పవిత్ర అండి. పవిత్ర. ఇప్పుడు ఆయన చెప్పేది నిజమా అబద్ధమా అన్నది మనకి ఎట్ట తెలిసింది? 300 ఇచ్చే జాతకం చెప్పుకుంటున్నాము. మీకే అర్థమవుతుంది. రిజల్ట్ ఉంటుందండి, 2 days లో రిజల్ట్ చూస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ సార్తో కూడా మేము సార్ నంబర్ ఇస్తాం, మాట్లాడవచ్చు కూడా సార్తో. ఒకవేళ రిజల్ట్ రాలేదనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకో 300 కట్టాలా? అట్లా ఏమి ఉండదండి, మీరే చూస్తారు, మళ్ళీ మీరే కాల్ చేస్తారు. ఎంతో మంది చూపించుకున్నారు కదండి. మీరేదో తింటూ మాట్లాడుతున్నారు. లేదండి. సరే, ఒకటి అడుగుతున్న ఫ్రాంక్ గా చెప్పండి పవిత్ర గారు. చెప్పండి. పవిత్రంగా బదులివ్వండి. ఇప్పుడు వాళ్ళ జాతకం చెప్తా మీల జాతకం చెప్తా అంటున్నప్పుడు అందులో ఏం చెప్తున్నారు? ఏది చేస్తే అంటే బాగుంటుంది? మేము చెప్పమండి, గురుజీ గారు చూసి మీ పేరుని మీ రాశి నక్షత్రాన్ని బట్టి మీ జాతకం అనేది మేము వాట్సాప్ కి పంపిస్తారండి. అంటే మీ సమస్య ఏంటో దానికి పరిష్కారం కావాలా, లేదు పరిష్కారం ఏమిటో మేము తెలుసుకోవాలనుకుంటున్నా అంటే నా సమస్యల్లో ఒకటేనండి, పాకిస్తాన్ వాళ్ళు మన మీద ఎప్పుడు ఎలా దాడులు చేసినా అర్థం కావట్లా. వాళ్ళని లేకుండా చేయాలి, దానికి పరిష్కారం దొరికిద్దా? నిజం మీ గురువు గారిని నుంచి కలవచ్చా, లేదంటే ఫోన్లోనేనా? డైరెక్ట్ గా కలుస్తాను, డైరెక్ట్ గా కలవచ్చు అండి. లేదు ఫోన్ల ద్వారా అంటే కూడా ఫోన్ ద్వారా కూడా మాట్లాడవచ్చు. నేను అంటుంది ఇదే, ఇతర దేశాల విషయాల్లో అటువంటివి కూడా చెప్తారా, లేదన్నప్పుడు ఓన్లీ వ్యక్తిగతంగానే చెప్తారా అన్నది నాకు మెయిన్ క్లారిటీ అంతే. ఇందాక వచ్చే దారిలో డబ్బులు దొరికాయి, ఆ డబ్బులు ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే లక్కీలు మీరు ఫోన్ చేశారు. సో డబ్బులు మీకు ఇచ్చేస్తాను, నాకు ఆ సమస్య పరిష్కారం కావాలి. పాకిస్తాన్ వాడు సైలెంట్గా ఉండాలి, మనం ఏం చేయాలి? ఇక్కడ మాట్లాడతా అంటే గురుజీ గారితో మాట్లాడిపిస్తా అంటే మిమ్మల్ని. ఆయన ఓన్లీ వ్యక్తిగతంగానే చెప్తారు అంటున్నారు కదా. లేదండి, పర్సనల్ మొత్తానికి చెప్తున్నాడు, పర్సనల్ డీటెయిల్స్ జాతీయ అంతర్జాతీయ అన్ని చెప్తారా? మీరు మాట్లాడండి అదే విషయం. గురుజీతో మీరు మాట్లాడాల్సి వస్తుందండి. ఆయనతో మాట్లాడినా డబ్బులా? ఉంటుందండి, మాట్లాడడానికి ఉంటుంది. మరి ఇప్పటివరకు నాతో మాట్లాడండి, డబ్బులు ఏమి ఇవ్వలేదు కదా మీరు. అంటే మేము వర్కర్స్ కదండి, సార్ దగ్గర అలా ఉండదు. అంటే ఎంతో మంది అపాయింట్మెంట్ తీసుకుంటారు, డైలీ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు అతని కోసము. అలా మీకు మీ టోకెన్ ని బట్టి అలా అతను మాట్లాడాల్సి వస్తుందండి. ఏం చదివాడు ఆయన? ఏంటండి? ఏం చదువుకున్నాడు ఆయన అంటున్నా. ఆ విషయాలన్నీ మేము అడగకూడదండి, మేము అడగం కూడా.
అంటే మీకు చెప్పరు, మీకన్నా అంటే తక్కువ కూడా చదువుకుని ఉండొచ్చు ఆయన. అలా లేదండి. అంటే నేను కొత్తగా వచ్చాను, ట్రైనింగ్ లో ఉన్నా కదా, నాకు అంత డీటెయిల్స్ తెలియదని అంతే. ఏంటి మీకు కూడా ట్రైనింగ్? అంటే కొత్తగా వచ్చానండి, జాయినింగ్ కొత్తగా ఉన్నా నేను ఇక్కడ. మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారండి? మొత్తం టోటల్ తెలియదండి ఇంకా. అంటే ఇలా బ్యాచెస్ టైప్ మాకు ఉంటాయండి, సపరేట్ గా. సో చిన్నపాటి ఒక పెద్ద ఇండస్ట్రీ నడిపిస్తున్నారు అట్టయితే. సో మీ గురువు గారు చాలా మంచి వాళ్ళు, అట్టయితే మీ అందరికి ఉపాధి కల్పిస్తున్నాడు, మా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మీకు శాలరీలు ఇస్తున్నారు. అండ్ అలా లోకల్ ఏముండదండి, ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అండి అంతే. అయ్యో, మీరు ఇంత అమాయకంగా ఉన్నారేంటండి? నిన్ను అడుగుతున్నాను కదా, ఇంట్రెస్ట్ అంటే నేను ఉంటేనే చెప్పండి, కొత్తగా ఇంట్రెస్ట్ లేకపోతే వచ్చానండి. ఎంతసేపు మాట్లాడతా? అంటే మేం చెప్పాం కదండి. మీకు ఏమైనా ఇంట్రెస్టేనా జాతకం చెప్పించుకోవడంలో? ఒకళ్ళు మార్చి మాట్లాడుతున్నారు, ఇబ్బంది ఏం పడకండిలే కానీ, ఓకేనా? ముందు మీ గురుగారికి జాతకం చూపించుకొని ఆయన ఏం చేస్తే బాగుపడతాడో ఒకసారి చూసుకోండి.